జర్నీ విత్ ద టైగర్ 7వ భాగానికి స్వాగతం. కథలోకి వెళ్ళిపోదాం. ఏంటి అంత దూరం నుంచి మా కోయగూడానికి వచ్చారా అంది ఆ అవ్వ. ఏ రాకూడదా అంది కావ్య నవ్వుతూ. ఎందుకు రాకూడదు, మా ఊరికి ఎవరొచ్చినా అందరూ మా చుట్టాలే అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది అవ్వ. వేగంగా పరిగెడుతున్న ఆ వాగులో ఆ నీటికి అడ్డంగా దాదాపు 400 మీటర్ల దూరంలో ఉంది ఒడ్డు. టామీ, వరుణ్, కావ్య కాస్త నెమ్మదిగా పడవలోకి ఎక్కారు. కాస్త జాగ్రత్త బాబు, అటు ఇటు జరగకండి, పడవ మునుగుతుంది అంటూ తెడ్డ వేస్తున్నాడు ఆ పడవ నడిపేవాడు. హాయిగా ఉరుకుతున్న ఆ నీళ్లను తీసుకొని నెమ్మదిగా వరుణ్ పైన చల్లుతూ నవ్వుతోంది కావ్య. టామీ కూడా హాయిగా తోక ఊపుతోంది. ఏ కావ్య, కాస్త జాగ్రత్త, నేను నీళ్ళలో పడ్డాననుకో, నాకు అసలే ఈత రాదు అన్నాడు వరుణ్. కావ్య నవ్వుతూ, మీ ఊర్లో అందరికీ ఈతొచ్చా అని అడిగింది అతన్ని. ఏమాత్రం నడక వచ్చేసినా, ఏ చిన్నోడైనా చిన్నదైనా మా ఊర్లో అందరికీ ఈత వస్తుంది. ఎందుకంటే ఏవైనా వస్తువులు కావాలంటే ఈ వాగు దాటాలి కదా అన్నాడు అతను. అంటే ఈ వాగు కాకుండా ఇంకో రోడ్డు లేదా అన్నాడు వరుణ్. లేదు, ఈ వాగును అందరం దాటాల్సిందే అన్నాడు. మరి ప్రతిరోజు ఇలాగే పడవలో వెళ్తారా? లేదు లేదు, వారంలో ఓ 2 రోజులు మాత్రం ఎక్కువగా వెళ్తాం. అది శని, ఆదివారాలు. పక్కకున్న ఊర్లో సంత జరుగుతుంది. మా ఊర్లో పండిన పంటలు కానీ అమ్మాల్సిన వస్తువులు కానీ తీసుకెళ్ళి మాకు కావాల్సిన వస్తువులు తీసుకొస్తాం. మరి నీకొక్కడికే పడవ ఉన్నట్టుందే అన్నాడు వరుణ్. లేదు, ఊళ్ళో చాలా పడవలున్నాయి. ఎవరి అవసరం పడితే వాళ్ళు ఆ పడవల్లో వెళ్ళిపోతాం అన్నాడతను. అందరూ దిగి నేలకొండపల్లి వైపు నడవడం మొదలుపెట్టారు. అంతలో ఊర్లో అలజడి మొదలైంది. ఒక్కసారిగా వీరయ్య లేచాడు. దయ్యం దయ్యం అంటూ ఇంట్లో ఓ మూలన దాక్కున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా విరగబడి నవ్వారు. కాస్త అవమానంగా అనిపించింది వీరయ్య భార్యకి, తండ్రికి. ఏమైందిరా, ఇట్రా అంటూ పట్టుకొచ్చాడు ఆ తండ్రి. నాన్న, నిజంగానే దయ్యాన్ని చూశాను అన్నాడు వీరయ్య. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, ఇంత పిరికివాడువైతే ఎట్లా, చూడు అందరూ నవ్వుతున్నారు అన్నాడు వీరయ్య తండ్రి. నా మాట మీరెవరూ నమ్మట్లేదు కదూ అంటూ ఉక్రోషంతో లేచి రోషంగా కర్రను పట్టుకొని నడవసాగాడు. ఎటు వెళ్తున్నావు అంది అతని భార్య. రండి నాతో, మీకు చూయిస్తాను అంటూ పొలం వైపు వేగంగా నడక మొదలుపెట్టాడు వీరయ్య. అతన్నే అనుసరిస్తూ అందరూ పొలం వైపుగా వెళ్ళారు. ఒక్కసారిగా అక్కడి దృశ్యాన్ని చూసి అందరూ భయకంపితులైపోయారు. చేను దాదాపుగా సగం రక్తంతో తడిచిపోయింది. కేవలం ఎముకలు తప్ప ఎలాంటి చర్మం ఆనవాళ్ళు అక్కడ లేనేలేవు. దాన్ని చూడగానే ఒక్కొక్కరికి వాంతొచ్చినంత పనైంది. భయంతో ఒక్కసారిగా అందరూ వెనక్కి తిరిగి ఊర్లోకి రావడం మొదలుపెట్టారు. తర్వాత ఏమైందనేది మిగతా భాగంలో చూద్దాం.